ఒకరి మీద ఏదైనా ఎఫ్ఐఆర్ అయితే భయపడాల్సిన పని ఉందా, కంగారు పడాల్సిన పని ఉందా? భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. ఏంటో చెప్తాను. ముందుగా అందరికీ నమస్కారం. ఎవరి మీద అయినా సరే తప్పు చేయకుండా వాళ్ళ మీద ఏమైనా సరే ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళు కంగారు పడాల్సిన భయం ఏం లేదు, బాధపడాల్సిన భయం ఏం లేదు. ఒకటే, మీరు భయపడాలి, బాధపడాలి. మీరు గిల్టీ అని ప్రూవ్ అయితే తప్ప, మీ మీద అది నిరూపణ అయితే తప్ప మీరు భయపడాల్సిన పని లేదు. మీకు వచ్చిన జాబ్ నష్టం కానీ ఇంకొక నష్టం కానీ మీకు ఏమీ ఉండదు. ఒకవేళ ఏమైనా చిన్న గొడవ అయితే, అంటే చిన్న చిన్న కొట్లాట కానీ లేకపోతే ఏదైనా సరే చిన్న చిన్న సివిల్ కేసులు కానీ అలాంటివి ఏమన్నా అయితే సెక్షన్ 174 ప్రకారం నాన్ కాగ్నిజబుల్లో రిజిస్టర్ చేస్తారు. దీన్ని ఎన్సీఆర్ అంటారు. తర్వాత దీన్ని విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దీన్నే పోలీస్ రిపోర్ట్ అని కూడా అంటారు. ఎఫ్ఐఆర్లో ఉన్నది నిజమా అంటే కాదు, అందులో నిజం రాశారా అంటే కాదు. పోలీస్ దగ్గరికి వాళ్ళు వచ్చి ఎవరైతే బాధింపబడిన వారు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇచ్చిన సమాచారం మాత్రమే. దాని తర్వాత పోలీసు వారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి విచారించిన తర్వాత వాళ్ళు రాసేదన్నమాట. అది ఛార్జ్ షీట్ అవుతుంది. ఎఫ్ఐఆర్లో ఉన్నది మాత్రం నిజాలు మాత్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే ఒకవేళ ఏమైనా సరే మీ మీద ఏమన్నా ఫాల్స్ కేసు పెడితే మీరు సెక్షన్ 482 ప్రకారం మీరు హైకోర్టులో క్వాష్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇక ఇది మాత్రమే కాకుండా మీ మీద ఏదైనా సరే అన్యాయంగా ఇరికిస్తున్నారు అని మీకు అనిపిస్తే, అంటే అవతల వాళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ పెట్టగానే లేకపోతే ఎఫ్ఐఆర్ అవ్వగానే లేకపోతే ఎఫ్ఐఆర్కే పోలీసులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఏదైనా సరే బలవంతంగా మీ మీద ఏమన్నా సరే కేసు కానీ ఏమన్నా పెట్టినట్టుగా అనిపిస్తే మీరు ఆర్టికల్ 226 ప్రకారం మీరు హైకోర్టులో మీరు ఒక పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రతి ఒక్కరూ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. బాధింపబడిన వాళ్ళు, అంటే ఎఫ్ఐఆర్ అన్యాయంగా మీ మీద ఎవరైనా సరే పడిందంటే సో మీరు ఇలాగ మాత్రం కూడా చేయొచ్చు, క్వాష్ చేసుకోవచ్చు. అలాగే మీరు కోర్టులో కూడా ఒక పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు. అలాగే పరువు నష్టం కేసు కూడా మీరు వేయచ్చు. ఇక ఎఫ్ఐఆర్ విషయానికే వస్తే చాలామంది ఎఫ్ఐఆర్ అయ్యిందంటే చాలామంది బాధపడిపోతారు. జాబ్ పోతుందేమో అని, లేకపోతే పాస్పోర్ట్ రాదేమో, లేకపోతే సొసైటీలో గౌరవం ఉండదేమో అని చాలామంది ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారనమాట. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన మీ జీవితం ఏమీ పోలేదు, మీ జీవితం ఏమీ కూడా కాదు. ఎక్కువ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతగానే లేదు. ఒకటే మీరు బాధపడాలి, ఒకటే మీరు భయపడాలి. మీరు గిల్టీ అనే ప్రూవ్ అయితే తప్ప, అంటే మీరు కన్విక్టెడ్, మీ మీద ఏమన్నా సరే నిరూపణ అయితే తప్ప మీకేమీ ఎఫెక్ట్ అనేది కాదు. ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే 90% కేసెస్ మాత్రం చాలా కేసెస్ మాత్రం ఫేక్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ అనేది ముందు అవ్విన తర్వాత కొన్ని నష్టాలు అయితే మాత్రం భరించాల్సిన పని అయితే ఉంటుంది. మొదటగా ఆ కేసు లాస్ట్లో ఉంటుందో ఉండదో తెలియదు, కాకపోతే ఈలోపు నష్టం అనేది జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ కేసు తీవ్రతను బట్టి అరెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే ఆ కేసు తీవ్రత చిన్నగా ఉంటే నాన్ కాగ్నిజబుల్ అయితే 41 నోటీస్ ఇచ్చి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే మీరు డైరెక్ట్గా కోర్టుకి అప్పీర్ అవుతారు. ఇంకా అరెస్టులు, వారెంట్లు, బెయిల్స్ అనేది మాత్రం ఉండదు. అదే కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే, అంటే కాగ్నిజబుల్ అయితే, అంటే ఎబో 7 years శిక్ష అయితే దానికి అరెస్టులు ఉంటాయి, జైలుకి వెళ్తారు, బెయిల్ పెట్టుకోవాలి. దాని తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. తర్వాత వాయిదాల చుట్టూ తిరగాలన్నమాట. ఒక 6-7 years కేసుని బట్టి టైం అనేది పడుతుంది. ఆ 2 years అన్న పట్టచ్చు, 3 years అన్న పట్టచ్చు, 5 years అన్న పట్టచ్చు, 7 years అన్న పట్టచ్చు. కాకపోతే ఈ లోపు నష్టం అయితే జరుగుతుంది ఎఫ్ఐఆర్ అవడం వల్ల. తర్వాత పాస్పోర్ట్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్ చేసినప్పుడు కూడా ఆ కేసు కానీ ఉంటే సో ఇబ్బంది అనేది పడాల్సి వస్తుంది. అదే కేసు కానీ పోతే నాట్ గిల్టీ అని వస్తే సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన్ని ఎవరో కూడా జాబ్ అనేది తీయకూడదు. అది గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ అయినా సరే, చట్టరీత్యా అది జాబ్ అనేది ఎవరు కూడా ఇతని మీద ఎఫ్ఐఆర్ అయింది, ఇతని మీద కేసు అయిందని ఎవరు కూడా జాబ్ అనేది తీయకూడదు. అలా తీశారంటే మాత్రం వారు చట్టరీత్యా నేరస్తులనే. కానీ కొందరు ఏంటంటే ఇతని మీద కేసు అయిందని లేకపోతే ఇతని మీద ఎఫ్ఐఆర్ అయిందని కొందరు సాధారణంగా జాబుల నుంచి అనేది మాత్రం తీస్తున్నారు. కానీ అలాగ మాత్రం జాబుల నుండి ఎవరిని కూడా తీయకూడదు. ఇక ఈ సాధారణంగా ఎఫ్ఐఆర్లు అనేది ఎక్కువగా జరిగేది భార్యాభర్తల కేసుల్లోనే ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. నార్మల్ కేసుల కన్నానే, నార్మల్గా జరిగే కేసుల కన్నానే భార్యాభర్తల కేసుల్లోనే ఎక్కువగా ఈ ఎఫ్ఐఆర్లు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే చిన్న చిన్న కారణాలతో లేకపోతే ఇంకో కారణంతో నిజంగానే భర్త బాధ పెట్టినా, భార్య బాధ పెట్టినా కూడా వెంటనే సరే మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త మీద ఫిర్యాదు చేస్తుంది, లేదంటే అత్తమామల మీద ఫిర్యాదు చేస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మహిళ వచ్చి కేసు ఏమైనా కంప్లైంట్ ఏమైనా పెట్టిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందన్నమాట. దాని ప్రకారం పోలీసు వారు ఎఫ్ఐఆర్ అనేది వెంటనే సరే భార్యాభర్తల కేసులో వెంటనే సరే ఎఫ్ఐఆర్ అనేది చేస్తున్నారు.
దాని ముందు చేయాల్సింది పోలీసులు కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి, లేదనుకుంటే అతనికి 41 నోటీస్ ఇచ్చి పంపించిన తర్వాత అతను సహకరించకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేయాలి. లేకపోతే కౌన్సిలింగ్లో కూడా అప్పుడు కూడా ఆయన సరే ఇద్దరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేయాలి. కొన్ని ఏంటంటే ఫేక్ ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారు. దాని తర్వాత భార్య ఏదో చెప్తుంది, కంప్లైంట్ ఇస్తుంది, ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేస్తారు. దాని తర్వాత పోలీసులు విచారించి అందులో ఎవిడెన్స్ సరిగ్గా భార్య అనేది పెట్టకపోతే అప్పుడు విచారించిన తర్వాత పోలీసు వారు ఈ ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇందులో ఈవిడిచ్చిన దాంట్లో సాక్ష్యాలు అనేది సరిగ్గా లేవు, లేకపోతే ఎవిడెన్స్ అనేది లేదు. ఒకవేళ ఉంటే నిజంగానే ఎఫ్ఐఆర్ చేసి అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ఎవిడెన్స్ అనేది లేకుండా ఆవిడ వచ్చి కావాలని పెడితే, కొన్ని సందర్భాల్లో కావాలని పెడుతున్నారనమాట కంప్లైంట్లు. నా భర్త ఇలా చేశాడని అత్తమామలు ఇలా చేశారని అలా చేశారని పెడుతున్నారు. పెట్టిన తర్వాత పోలీసు వారు ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేస్తున్నారు. నోట్ చేసిన తర్వాత వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే తర్వాత విచారించాలి. నిజంగానే అత్తమామల నుండి భర్త నుండి ఇలాంటి ఏమైనా జరిగిందా లేదా అని విచారించిన తర్వాత నిజంగా విచారిస్తే అది పెట్టాలి. ఎవిడెన్స్ అనేది తీసుకుని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ అలాంటి ఎవిడెన్స్ ఏమీ లేకపోతే, అక్కడ ఆధారాలు ఏమీ లేవని కూడా అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టే ఆ ఆధారాలు ఏమీ లేవని చెప్పేసి ఆ కేసు అనేది తీసేయడం జరుగుతుంది. కానీ ఎక్కువ కేసెస్లో మాత్రం భార్యాభర్తల కేసెస్లోనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఇది ఆన్లైన్ అయిపోవడం వల్ల ఎవరైనా సరే ఫ్యూచర్లో పాస్పోర్ట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే పాస్పోర్ట్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేసు అనేది తొందరగా అవ్వవు అనమాట. ఈ లోపు ఎక్కడికన్నా సరే వేరే దేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడాల్సిన మాత్రం ఉంటుంది. అలాగే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతని పాస్పోర్టు అనేది ఒకవేళ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే అతని పాస్పోర్ట్ అనేది తీసుకుంటారనమాట. ఎందుకంటే తర్వాత అతను ఏదైనా సరే దేశం దాటి వెళ్ళిపోతారన్న దానితో అనుమానంతో పాస్పోర్ట్ అనేది తీసుకుంటారనమాట కొన్ని కేసెస్లో. అలాగే ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా కొందరు పాస్పోర్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకు కూడా పాస్పోర్ట్ అనేది మాత్రం రాకుండా ఉంటుంది. ఇక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తీవ్రతను బట్టి కేసు అనేది నడుస్తుంది. తర్వాత కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి బెయిల్ వెంటనే మంజూరు అవుతుంది. లేదు అనుకుంటే కొన్ని డేస్ అనేది పడుతుంది. 14 డేస్ అనేది రిమైండ్ అనేది వేస్తారు. ఈ లోపు బెయిల్ అనేది కూడా రావచ్చు తీవ్రతను బట్టి. అదే కేసు 7 years ఎబోవ్ కేసెస్ అయితే, అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే బెయిల్ అనేది తొందరగా రాదనమాట. 90 డేస్ అనేది పడుతుంది. 90 డేస్ ఎందుకు పడుతుంది అనుకుంటే ఈ లోపు ఛార్జ్ షీట్ అనేది రెడీ చేయాలి కాబట్టి, పోలీసులు ఛార్జ్ షీట్ అనేది రెడీ చేస్తే బెయిల్ అనేది వెంటనే వస్తుందన్నమాట. ఛార్జ్ షీట్ వెంటనే రెడీ చేయకపోయినా 90 డేస్ దాటినా కూడా ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయకపోతే, కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు కూడా బెయిల్ వస్తుంది. ఎలాగా డిఫాల్ట్ బెయిల్ అని ఛార్జ్ షీట్ వెంటనే రాలేదని చెప్పేసి డిఫాల్ట్ బెయిల్ అనేది అతనికి మంజూరు అనేది చేస్తుంటారు. అదే 3 years లోపు అయితే, 3 years లోపు అయినా శిక్షలు ఏదైనా ఉంది అనుకుంటే దానికి అతను అరెస్ట్ చేస్తుంటే 60 days లోపు ఛార్జ్ షీట్ అనేది కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ఈ లోపు అతనికి బెయిల్ అనేది వస్తుంది. 10 days పెట్టచ్చు, 20 days పెట్టచ్చు, 30 days పెట్టచ్చు. ఈ లోపు తొందరగానే అతనికి బెయిల్ అనేది వస్తుంది. కానీ పెద్ద కేసెస్ ఏదైతే ఉన్నాయో, మర్డర్ కానీ, రేప్ కానీ, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో, గంజాయి, కొకైన్, హెరాయిన్ ఇలాంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే తీవ్రవాద కేసులు ఏదైతే ఉన్నాయో దానికి తొందరగా బెయిల్ అనేది మాత్రం రాదన్నమాట. దానికి మినిమం 90 days అనేది పడుతుంది. ఎందుకంటే సాక్షులు ఎక్కువగా ఉంటారు, విచారణ ఎక్కువగా ఉంటుంది. వాటిలన్నీ సరే సేకరించడానికి, అంటే సాక్ష్యాలన్నీ సేకరించడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి దానికి 90 days అనమాట. 90 days లోపు ఛార్జ్ షీట్ అనేది కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత బెయిల్ అనేది వస్తుందన్నమాట. ఎవరైనా సరే మీ మీద ఎఫ్ఐఆర్ పడితే భయపడాల్సిన పని ఏమీ లేదు, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. మీ మీద గిల్టీ అనే ప్రూవ్ అయితే తప్ప, కన్విక్టెడ్ అయితే తప్ప మీరు భయపడాల్సిన జాబ్ పోతుందేమో, లేకపోతే ఎక్కడికి వెళ్ళానేమో, లేకపోతే నా లైఫ్ అయిపోయిందేమో, జీవితం అయిపోయిందేమో అని బాధపడాల్సిన పని ఏమీ లేదు. అంత అవసరం ఏమీ లేదు, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. బీ బ్రేవ్. జై హింద్.